పూరా లోకల్. బీసీలకి 42% రిజర్వేషన్లు కల్పించాలని చెప్పేసి ఎప్పటి నుంచో బీసీ నేతలందరూ కూడా పోరాటం చేస్తున్నారు. అది ఇప్పటికి కూడా నడుస్తుంది. ఇకపోతే ఈ యొక్క స్థానిక సంస్థల ఎన్నికలు అనేవి దగ్గర పడుతున్నాయి. ఈ యొక్క షెడ్యూల్ కూడా విడుదల అవబోతుంది ఈ మంత్ ఎండింగ్లో. డిసెంబర్లో ఎన్నికలు కూడా జరపాలని చెప్పేసి ఇటు ప్రభుత్వం అన్ని రకాల ఏర్పాట్లు కూడా సిద్ధం చేసింది. సో దీనికి సంబంధించి ఈ పోరాటాన్ని మరింత కట్టుదిట్టంగా చేశారు బీసీ నేతలు. సో ప్రస్తుతం మనతో పాటు కొంతమంది బీసీ నాయకులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అసలు ఈ పోరాటం ఎంతవరకు నడుస్తుంది అంటారు? మీరు ఇంత ఎప్పటి నుంచో చేస్తూ వస్తున్నారు, ఈ రోజు కూడా చేస్తున్నారు. ఏంటి మీ చివరి వరకు ఈ పోరాటం ఏ విధంగా సాగుతుంది అంటారు? నా తెలంగాణ కోటి రతనాల వీణ అని ఒకప్పుడు అనేటోళ్ళు, కానీ నా తెలంగాణ పోరాటాల గాయాల వీణలాగా మారిపోయింది. వాస్తవానికి తెలంగాణ ప్రజల జీవితాలు మొత్తం పోరాటంలోనే ముగిసిపోతున్నాయి. ఒకప్పుడు నిజాం నిరంకుశ పాలనలో రజాకార్ల వ్యవస్థలో అప్పుడు ఇబ్బందులు పడ్డారు, జీవితాలను కోల్పోయారు. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్లో కలిసిన తర్వాత తెలంగాణ ఉద్యమం కోసం అట్లా చాలామంది అసూలు బాసిర్రు, జీవితాలన్నిటిని కోల్పోయారు. ఆ తర్వాత బీసీల కోసం ఏదైతే రాష్ట్రంలో 90% పైగా బీసీ ఎస్సీ ఎస్టీ జనాభా ఉన్నారో వాళ్ళ యొక్క అధికారం కోసం, ఆత్మగౌరవం కోసం, వాళ్ళ యొక్క ఉద్యోగాల అవకాశాల కోసం నిరంతరం ఏదో ఒక చోట ఏదో ఒక రూపంలో ఉద్యమాలను చేస్తూనే ఉన్నారు. దానికి కారణం పాలకులు, దానికి కారణం అగ్రవర్ణాల నాయకులు, దానికి కారణం ప్రజా ప్రభుత్వాలు. దీనికి ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా ఉండేటువంటి నాయకులు చాలామంది వాళ్ళ యొక్క అధికారం కోసం బీసీలను వాడుకోవడం జరుగుతుంది. బీసీలు కేవలం ఓటు బ్యాంకు లాగానే ఉంటారు తప్ప బీసీల యొక్క వాళ్ళ యొక్క రిజర్వేషన్లను, వాళ్ళ యొక్క ఆకాంక్షను మాత్రం నెరవేర్చుకోలేకపోతున్నారు. దానికి మేము ఎప్పుడో చేసినటువంటి పోరాటాలు చేసినటువంటి నాయకులను స్ఫూర్తిగా తీసుకొని, ఒక తెలంగాణ ఉద్యమాన్ని స్ఫూర్తిగా తీసుకొని, ఇప్పుడు ప్రభుత్వం గత 2 సంవత్సరాల కింద కామారెడ్డిలో డిక్లరేషన్ చేయడం జరిగింది. బీసీలకు మేము అనుకూలంగా ఉన్నాం, బీసీల యొక్క పోరాటాలు ఎన్నో సంవత్సరాల నుంచి కొనసాగుతుంది, కానీ ఏ ప్రభుత్వాలు కూడా వాళ్లకు మద్దతు ప్రకటించలేదు, వాళ్లకు న్యాయం చేయలేదు. మేము మా కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే బీసీలకు ఖచ్చితంగా 42% రిజర్వేషన్ ఇచ్చి వాళ్లకు విద్యలో, ఉద్యోగాలలో, అధికారంలో కూడా వాటా కలుగుతుందని చెప్పి మమ్మల్ని మభ్యపెట్టడం జరిగింది. మభ్యపెట్టినప్పటికీ ప్రభుత్వాన్ని మేము అందరం కూడా మాకు రిజర్వేషన్ సాధన లక్ష్యంగా మేము వివిధ పార్టీలో ఉన్నప్పటికీ కూడా అన్ని పార్టీల వాళ్ళం కూడా ఒక్క అడుగు ముందుకేసి ఆలోచించి నిజంగానే మా కళ నెరవేరుతుందనే ఉద్దేశంతోనే మేము ఈ పార్టీని ఎన్నుకోవడం జరిగింది. ఎన్నుకొని దాదాపుగా 2 సంవత్సరాలు గడుస్తున్నా కూడా ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి గారు, ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం బీసీలను చిన్నచూపు చూస్తూ కేవలం బీసీలని ఎలక్షన్ల వరకే ఓటు బ్యాంకుగా వాడుకున్నాం, ఇప్పుడు వాళ్ళతో అవసరం లేదనే ఉద్దేశంతో మా యొక్క రిజర్వేషన్ల యొక్క ప్రక్రియని గాలికి వదిలేసి మమ్మల్ని ఇప్పుడు ఈరోజు ఈ రోడ్డు పాలు చేయడం జరిగింది. ఈ ప్రక్రియను గాలికి వదిలేయడానికి కారణం వాళ్ళు మాకు చట్టబద్ధత లేని రిజర్వేషన్ని మీరే చూసిర్రు. మొన్న చట్టబద్ధత లేని రిజర్వేషన్ ద్వారా మన ఒక గ్రామీణ ప్రాంతాల యొక్క స్థానిక సంస్థల ఎలక్షన్లు నిర్వహిస్తామని ప్రకటించడం జరిగింది. ఒక్కసారి ఆలోచించండి, చట్టబద్ధత లేని రిజర్వేషన్ తీసుకొని మేము ఏం చేసుకోవాలి? అలా అనుకున్నప్పుడు మేముగా ప్రతి గ్రామంలో 80 to 90% జనాభా ఉన్నాం. మా జనాభా వాళ్ళని మేమే నిలబెట్టుకొని గెలిపించుకునే శక్తి మాకుంది. అలాంటప్పుడు మీరు ఇచ్చే భిక్షం కోసం మేము ఆశపడవలసిన అవసరం లేదు. మాకు కేవలం చట్టబద్ధంగా పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టి జనాభా ప్రాతిపాదికన వారికి కావలసినటువంటి హక్కులన్నింటిని పొందే విధంగా 9th షెడ్యూల్లో చేర్చడమే మాకు కావాలి. దానికోసమే ఈ పోరాటం మాదంతా. మొన్ననే రీసెంట్గా ఆ కోర్టులో వేసినప్పటికీ ఈ మన గ్రామంలో ఉన్నటువంటి సర్పంచ్ల కోసం మళ్ళీ ఒక ప్రకటన రాష్ట్ర ప్రభుత్వం చేయడం జరిగింది. ఆ ప్రకటనతోనే మేము బగ్గుమని ఈరోజు రోడ్డు మీదకి ఎక్కడం జరిగింది. 3,000 కోట్ల రూపాయలు కేంద్రం నుంచి రావాల్సిన నిధులు పెండింగ్ పడ్డాయి. గ్రామ పంచాయతీలలోని పారిశుద్ధ్యం అనేది పడకేసింది. అక్కడ పరిపాలించే నాయకుడే లేడు. ప్రజల యొక్క మౌలిక వసతులు చేయడమే కష్టంగా మారిందని చెప్పి ఒక బూచి చూపించడం జరుగుతుంది మాకు బీసీ రిజర్వేషన్ల కోసం. తదనంతరం మేము మా పార్టీ నుంచి కోర్టు తరపు నుంచి కానప్పటికీ కూడా మేము 42% రిజర్వేషన్ మీకు ఇస్తామని ఒక మభ్యపెట్టడం జరుగుతుంది. అయ్యా రేవంత్ రెడ్డి గారు, మీరు 3,000 కోట్ల రూపాయల కోసం మా 3 కోట్ల మంది యొక్క ప్రజల గొంతును నొక్కేయకండి. మా ఆకాంక్ష బీసీ రిజర్వేషన్ సాధన. మా సాధన కోసం మీరు కూడా సహకరించండి. మా బీసీలు మీ వెంబటుండి కామారెడ్డిలో ఇచ్చినటువంటి డిక్లరేషన్ మాకు మీరు డిక్లరేషన్ని మీరు సక్సెస్ చేస్తారని చెప్పి, ఆమోదిస్తారని చెప్పి మా వాళ్ళందరూ కూడా మీకు ఓటేసి గెలిపించుకోవడం జరిగింది. మీరు ఈరోజు
ఒక మాట మీరు స్టార్టింగ్ లో అన్నట్టే తెలంగాణ అంటే పోరాటాల గడ్డగానే మారిపోయింది. ఎక్కడ చూసినా ప్రతి చిన్న విషయానికి కూడా పోరాటం, నిరసనలు, ప్రొటెస్ట్లు ఇవే నడుస్తున్నాయి. అంటే ప్రభుత్వం ఏం చేసినా ప్రజలకు తప్పే అనిపిస్తుంది అని చెప్పేసి ఇటు ప్రభుత్వాలు ప్రశ్నిస్తున్నాయి. ఎప్పుడైనా సరే ప్రజాస్వామ్యంలో ప్రజల కోసం ప్రజల చేత ఎన్నుకోబడ్డటువంటి ప్రభుత్వాలు ప్రజల మేలు కోసం పనిచేయాలి, ప్రజల అవసరాల కోసం పనిచేయాలి. ఇందాక ఇప్పటివరకు వచ్చిన ప్రభుత్వాలే ప్రజల అవసరాల కోసం పనిచేయట్లేదు. పనిచేస్తే ఈ ఉద్యమాలు ఎందుకు జరుగుతాయండి? ప్రజలకి ఏం అవసరం అండి? రోడ్ల మీదకి ఎక్కి ఉద్యమాలు చేసి వాళ్ళ జీవితాలను ఆరబోయవలసిన అవసరం ఏందండి? కోర్టులు కేసులు ఎందుకండి? వాళ్ళకు కూడా ఒక జీవితం ఉంటుంది కదా, ఆ జీవితాన్ని వాళ్ళు అనుభవించాలనే చూస్తారు. కానీ ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాలు వాళ్ళ జీవితాలకు వ్యతిరేకంగా పనిచేస్తున్నాయి, వాళ్ళ ఆకాంక్షలకు వ్యతిరేకంగా పనిచేస్తున్నాయి. వ్యతిరేకంగా పనిచేయడం వల్లనే ప్రజలందరూ కూడా రోడ్ల మీదకి రావడం జరుగుతుంది. సో తెలంగాణ సెపరేట్ అయిన దగ్గర నుంచి ప్రభుత్వంలోకి వచ్చిన ఏ పార్టీ కూడా మీకు ఏం చేయలేదు, తెలంగాణ ప్రజలకు ఏం చేయలేదు. అందుకే అప్పటి నుంచి పోరాటాలు అనేవి నడుస్తున్నాయి అంటారు. అవునండి, తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పటికీ తెలంగాణ రాష్ట్రంలో బీసీలకైతే ఏం ఒరగలేదు. ఎందుకు ఒరగలేదు? ఎవరేం చేయలేదు. వాస్తవాన్ని బీఆర్ఎస్ ఉన్నప్పుడు కూడా వాళ్ళు చట్ట పరిధి మేరకు పనిచేసింది. వాళ్ళు 2018లో పార్లమెంటు ముందు బీసీల యొక్క కులగణన చేసి బిల్లు పెట్టడం జరిగింది. కానీ అది ఆమోదించవలసినటువంటి అధికారం పార్లమెంటుకు మాత్రమే ఉంది. ఆ పార్లమెంట్లో వాళ్ళు పెండింగ్లో పెట్టడం వల్ల ఎలాగైనా సరే స్థానిక సంస్థల ఎలక్షన్స్ నిర్వహించాలి, జనరల్ ఎలక్షన్ కూడా నిర్వహించాలనే ఉద్దేశంతోనే పాత రిజర్వేషన్ పద్ధతి ఏదైతే ఉందో ఆ పద్ధతి ప్రకారం వాళ్ళు చేయడం జరిగింది. మరి వాళ్ళు చేయలేనిది కాంగ్రెస్ పార్టీ మేము చేస్తాము, మా సెంట్రల్ గవర్నమెంట్లో కూడా మాదే వస్తుంది, స్టేట్ గవర్నమెంట్లో కూడా మమ్మల్ని గెలిపియండి, మేము చేస్తామని చెప్పడం జరిగింది. చెప్పిర్రు కాబట్టి మేము ఆశపడి వాళ్ళకు ఓట్లు వేసినాం. సెంట్రల్ గవర్నమెంట్లో మా ఒక్క స్టేట్తో ఓట్లతో కాదు కదా వాళ్ళు రావాల్సింది. కాబట్టి మేము అయినప్పటికీ కూడా మెజారిటీగా దాదాపుగా 50-50 మేము కాంగ్రెస్ పార్టీకి ఇవ్వడం జరిగింది. ఇక్కడ నుంచి తెలంగాణ రాష్ట్రం నుంచి కూడా 8 మంది ఎంపీలను అంతా కూడా హైకోర్టులో నడుస్తుంది కదా, హైకోర్టులో ఇప్పటికీ నడుస్తుంది. 42% ఇవ్వాలా, లేకపోతే ఇప్పుడైతే కనుక షెడ్యూల్ ఒకవేళ విడుదల చేసేస్తే నోటిఫికేషన్ ఇస్తే కనుక 23% వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇదంతా అంటే అక్కడ హైకోర్టు తీర్పిస్తేనే ఏదైనా జరుగుతుందని చెప్పేసి అన్న టైంలో తప్పకుండా మేడం, హైకోర్టు కానీ గౌరవ హైకోర్టు కానీ గౌరవ సుప్రీంకోర్టులు కానీ న్యాయస్థానాలు ఎప్పుడైనా కూడా చట్టానికి లోబడి మాత్రమే పనిచేస్తాయి, ప్రభుత్వాలకు లోబడి పనిచేయవు. చట్టంలో ఉన్నటువంటి 9th షెడ్యూల్ని సవరణ చేసుకోండి అని గౌరవ హైకోర్టు సూచించడం జరిగింది. సుప్రీంకోర్టు కూడా హైకోర్టుకు అది హైకోర్టులో ఉన్న హైకోర్టు పరిధిలో ఉంది కాబట్టి మీరు హైకోర్టులో తేల్చుకోండి అని చెప్పడం జరిగింది. ఇక్కడ న్యాయస్థానాలకు ఎలాంటి తప్పుదం ఇక్కడ లేదు న్యాయస్థానాలు. అది ఎందుకంటే వాళ్ళు చట్టానికి లోబడి పనిచేసుకోమని చెప్పారు. ఒకవేళ చట్టానికి లోబడి పనిచేసుకోలేకపోతే చట్టాన్ని సవరించుకోమని చెప్పారు. కానీ ఆ చట్ట సవరణ చేయవలసింది ప్రభుత్వాలు. ఆ ప్రభుత్వమే దొన్ను అన్నట్టుగా ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం మీద కేంద్ర ప్రభుత్వమే రాష్ట్ర ప్రభుత్వం, ఈ రెండు ప్రభుత్వాలు కలిసి ఒక బీసీల యొక్క గొంతును నొక్కేయడం జరుగుతుంది. అందుకనే మేము ఎన్ని రోజులు నొక్కేసినా కూడా మా యొక్క గొంతును మరీ చించుకుంటూ మేము ఏమనుకుంటున్నారు, బీసీలకి 42% రిజర్వేషన్ అనేది ఇప్పుడు ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్లో ఇవ్వకపోవడానికి రీజన్ ఏమనుకుంటున్నారు? మేడం, మేము 42% రిజర్వేషన్ అనేది సాధ్యం కాదు బీసీలకు. ఇప్పుడు చట్టబద్ధత లేని రిజర్వేషన్ మేము పార్టీల ద్వారా ఇస్తామనుకుంటే మాత్రం మాకు అవసరం లేదు. మేమేం భిక్షగాలం కాదు, మాకు అవసరం లేదు, మేము భిక్షగాలం కాదు. ఖచ్చితంగా మేమెంతో మాకంతా చట్టబద్ధత చేయండి. 2 సంవత్సరాల నుంచి గ్రామ పంచాయతీలలో సర్పంచులు లేరు, ఎంపీటీసీలు లేరు, జెడ్పీటీసీలు లేరు. అప్పుడు లేనిది ఇప్పటికిప్పుడు ఎందుకు వచ్చింది? నిన్నగాక మొన్న జూబ్లీ సెలక్షన్లో చీరలు పెట్టి సారలు పెట్టి వాళ్ళు పంచిర్రు. అయినప్పటికీ కూడా మేము జూబ్లీ సెలక్షన్లో నేను బీఆర్ఎస్ పార్టీ అయినప్పటికీ కూడా మా బీసీ యొక్క అభ్యర్థి అక్కడ పోటీ చేస్తుండు. మా బీసీ వాదాన్ని మేము మరింత మేము బలపరచాలనే ఉద్దేశంతోనే మేము బీసీ సంఘాలందరం, ఎస్సీ ఎస్టీ సంఘాలందరం కూడా నవీన్ గారికి మేము మద్దతు పలకడం జరిగింది. మేము మద్దతు పలికినటువంటి నవీన్ గారు కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి గెలిచిండు కాబట్టి, లేదు ఈయన మా కాంగ్రెస్ పార్టీ గెలిచింది, కాంగ్రెస్ పార్టీ గెలిపించుకుంది అని చెప్పి రేవంత్ రెడ్డి గారు వాళ్ళ మంత్రులు వాళ్ళ ముఖ్యమంత్రులు కాంగ్రెస్ పార్టీ కాదు అంటే వాళ్ళు చేసిన ప్రభుత్వం పనులు కాదు, బీసీ అనే వర్డ్ వల్లే గెలిచాడు 100కు 1000% అండి. కేవలం బీసీ వాదం వల్లనే నవీన్ యాదవ్ గారు గెలిచిర్రు. కాంగ్రెస్ తరపు నుంచి గెలిచిన వ్యక్తి కాదు. మేము బీసీ సంఘాల ఏ పార్టీలో ఉన్నప్పటికీ కూడా ఎస్సీ ఎస్టీ మైనారిటీ అందరం కూడా బేషరతుగా మేము మద్దతు ప్రకటించడం జరిగింది. బీసీ వాదాన్ని బలపరచుకోవడం కోసం రేపు అవసరమైతే మేము ఒక్క పిలిపిస్తే అదే నవీన్ యాదవ్ కూడా వచ్చి మా దగ్గర కూర్చోవడం జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ జెండా కాదు, మా నవీన్ యాదవ్ గారు మంచి బలమైన బీసీ వాది.
అప్పటికే ఆయన ఎంఐఎం నుంచి పోటీ చేయడం జరిగింది, అప్పటికే ఒక కార్పొరేటర్గా పోటీ చేయడం జరిగింది. అయినప్పటికీ కూడా మా బీసీ వ్యక్తికి ఇస్తుంది కాంగ్రెస్ పార్టీ బీఫాము, మా బీసీ వ్యక్తిని మేము గెలిపించుకోవాలి ఎలాగో అనే ఉద్దేశంతో గెలిపించుకున్నాం. అక్కడ గెలిపించుకున్నావో లేదో అక్కడ గెలిచిండు. ఇమీడియట్లీ ఆయన మా క్యాండిడేట్ ఎవరికో పుట్టిన బిడ్డ మా బిడ్డ అని చెప్పుకుంటూ ఇక్కడికి వచ్చి ఇక ఊర్లలో ఇప్పుడు గ్రామీణ ప్రాంతాలలో సంఘాలకు చీరలు సారలు పెడుతురు. చీరలు సారలు పెట్టి బీసీలకు మేము ఇస్తున్నాం మా పార్టీ తరఫుననే మభ్యపెట్టి బీసీలందరినీ ఏకం చేసుకొని మళ్ళీ ఓట్లు వేసుకోవాలి, మళ్ళీ మేమే మాదే పై చేయి ఉండాలనే ఉద్దేశంతోనే ప్రభుత్వం ఉంది. కానీ రేవంత్ రెడ్డి గారు అది సాధ్యం కాదు. మీరు చీరలు పెట్టినా సారలు పెట్టినా మాకు ఆకలైనప్పుడు అన్నం పెట్టండి, అది మా కడుపు నింత తప్ప ఆకలైనంత అన్నం తిన్న తర్వాత మీరు వచ్చి పరిమాణం పెట్టినా కూడా మాకు అవసరం లేదు. మాకు కావాల్సింది బీసీ రిజర్వేషన్ చట్టబద్ధత. ఆ చట్టబద్ధత 2 సంవత్సరాలు జరిగిపోయింది. నువ్వు ఎలక్షన్లు చేయక ఇంకా 2 సంవత్సరాలు కానివ్వండి, పోయేది ఏముంది మాకు? మేము ఇంతకుముందు ఏదో ఇదో పనులు చేసుకునేట వాళ్ళం, ఆ పనులు కూడా మానుకొని పొట్టబట్ట కోసమే పెట్టుకుంటాం. సంపాదన అవసరం లేదు. ఇప్పుడు చూస్తున్నారు హైదరాబాద్లో తెలంగాణ రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ కానీ ఏ రంగాలు ఎక్కడున్నాయి చూడండి. ఒక్క కంపెనీ మన హైదరాబాద్కి వస్తుందా? మీరు తీసుకునే నిర్ణయాల వల్ల మా బీసీ గొంతులు నొక్కడమే కాదు, మీరు తెలంగాణ ప్రజల గొంతును కూడా నొక్కేస్తుర్రు. దయచేసి మీరు అర్థం చేసుకోండి. అర్థం చేసుకొని చట్టబద్ధతతోని మా బీసీలకు న్యాయం చేయండి. మీరు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని మీరు నిలుపుకోండి. దయచేసి ఇంకొకసారి కూడా చెప్తున్నా, మీరు ఎలక్షన్ల ముందలనే బీసీలను గుర్తు తెచ్చుకొని ఏదైతే మేము నోటిఫికేషన్ ఇస్తామని అంటుర్రో, రేపు ఒకవేళ మా నాయకులకు మా బీసీ ఉద్యమకారులను కాదని మీరు ఆ నిర్ణయం తీసుకొని ఎలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ ఇచ్చినా కూడా ప్రతి గ్రామాలలో వార్డు మెంబర్తో సహా దగ్గర ఉండి మా బీసీ వ్యక్తులను గెలిపించుకుంటాం. దానికి ఏం చేయాలనో చేసుకుంటామని ఈ ఉద్యమం అంచెలంచెలుగా తెలంగాణ రాష్ట్రంలో ప్రతి వీధిని ప్రతి బీసీ ప్రజల్ని కదిలించి మహోద్యమంలో మారి మరో తెలంగాణ ఉద్యమంగా మారి మా యొక్క బీసీ యొక్క రిజర్వేషన్ సాధన కోసం నిరంతరం పోరాటం చేస్తామని తెలియజేసుకుంటున్నాం. జై బీసీ, జై జై బీసీ.